నమస్కారం. ఈరోజు మనం ఒక హాట్ టాపిక్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ, ముఖ్యంగా ఈ బార్ అండ్ లిక్కర్ షాపుల కేటాయింపులపై రేగిన దుమారం. రీసెంట్గా దీనిపై ఒక పదునైన, చాలా సీరియస్ రాజకీయ ప్రసంగం బయటకు వచ్చింది. పాలిటిక్స్లో విమర్శలు కామనే కదా అని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇందులో వాళ్లు కొన్ని ఖచ్చితమైన లెక్కలు, నంబర్స్ బయటపెట్టారు. సో ఎవరి పక్షం వహించకుండా అసలు వాళ్లు చెప్పిన ఆ లెక్కలేంటి, చేస్తున్న ఆరోపణల్లో ఉన్న మర్మమేంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. అసలు ఈ విశ్లేషణను ఒక డైరెక్ట్ కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వినండి. ఇదొక దారుణమైన స్కామ్. చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర మరియు ఎక్సైజ్ కమిషనర్ మీనా గారికి నేను సవాల్ విసురుతున్నాను. చూసారుగా, ఇది చిన్నమాట కాదు. నేరుగా ముఖ్యమంత్రిని, ఎక్సైజ్ మంత్రిని, ఇంకా ఎక్సైజ్ కమిషనర్ను టార్గెట్ చేస్తూ విసిరిన ఓపెన్ ఛాలెంజ్. ఇంత కాన్ఫిడెంట్గా వాళ్లు ఈ సవాల్ విసరడానికి కారణమైన ఆ ఆరోపణల పునాది ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, మనం ఈ టాపిక్ లోపలికి వెళ్లే ముందు ఈరోజు కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, రాజకీయ మోసాల ఆరోపణలు. ఆ తర్వాత బార్ లైసెన్స్ ఫీజుల వివరాలు. ఆ పైన బ్రేక్ ఈవెన్ సేల్స్ లెక్కలు. అండ్ ఫైనలీ ఆ భారీ కుంభకోణం ఆరోపణ. మొదటి సెక్షన్కు వచ్చేద్దాం. రాజకీయ మోసాల ఆరోపణలు, నిలబెట్టుకోని వాగ్దానాలు, షాపుల కేటాయింపులు. అసలు లెక్కల గురించి మాట్లాడుకునే ముందు ఈ మొత్తం ఇష్యూకి బేస్ అయిన పాలిటిక్స్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వినిపిస్తున్న మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆశపెట్టి లాస్ట్లో ఆయన్ని జీరో చేశారని ఒక బలమైన ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇక్కడితో ఆగలేదు. అసలు కథ కొత్త బ్రాండీ షాపుల దగ్గర మొదలైంది. ఏకంగా 50% పైగా కొత్త షాపులు అధికార పార్టీ ఎమ్మెల్యేల కంట్రోల్లోనే ఉన్నాయనేది స్పీకర్ చేస్తున్న ప్రధాన వాదన. కనీసం ఒక 20% లాభం వస్తుందేమో అన్న ఆశతో టెండర్లు వేసిన సామాన్య వ్యాపారులు ఇప్పుడు అడ్డంగా మోసపోయామని ఫీలవుతున్నారని ప్రసంగంలో చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వెళ్దాం. బార్ లైసెన్స్ ఫీజుల వివరాలు, వ్యాపారం కోసం పెట్టాల్సిన ఖర్చు. రాజకీయాల నుంచి కాస్త పక్కకొచ్చి అసలు మ్యాథ్స్లోకి వెళ్తే, ఈ స్కామ్ ఆరోపణలకి సెంటర్ పాయింట్ అంతా ఈ లైసెన్స్ ఫీజులే. ఒక్కసారి ఈ ఫీజుల స్ట్రక్చర్ చూస్తే నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది. జనాభా ఆధారంగా ఫీజులు ఫిక్స్ చేశారు, సరే. కాని విజయవాడ, వైజాగ్ లాంటి పెద్ద సిటీస్లో లైసెన్స్ ఫీజు అక్షరాల 75 లక్షల రూపాయలు. ఇక మచిలీపట్నం, ప్రొద్దుటూరు లాంటి మిడ్ సైజ్ టౌన్స్లో కూడా ఇది 55 లక్షలట. పోనీ చిన్న ఊర్లల్లో తక్కువుందా అంటే పెడన లాంటి చోట్ల కూడా 35 లక్షలు కట్టాల్సిందే అని ఆరోపిస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, కేవలం లైసెన్స్ కోసమే అంత డబ్బు పోస్తే ఇక లాభాలెప్పుడొస్తాయి? ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్తోనే మనం మూడో సెక్షన్లోకి అడుగు పెడుతున్నాం. బ్రేక్ ఈవెన్ సేల్స్ లెక్కలు, అంటే రోజువారీ ఆర్థిక భారం. ఒక పక్క ఆ రేంజ్లో లైసెన్స్ ఫీజు, దానికి తోడు షాప్ అద్దె, కరెంటు బిల్లు, పనివాళ్ల జీతాలు, ఇవన్నీ తట్టుకునే ఒక బార్ ఓనర్ నెగ్గుకు రావాలంటే రోజుకు ఎంత బిజినెస్ జరగాలి? వాళ్లు చెప్తున్న లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, 3 లక్షలు. స్పీకర్ వేసిన లెక్కల ప్రకారం విజయవాడ లేదా వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో ఉన్న బార్ ఓనర్లు ఏమాత్రం లాస్ లేకుండా గట్టెక్కాలంటే ప్రతిరోజు, అవును ఎవ్రీ సింగిల్ డే, కనీసం 3 లక్షల రూపాయల సరుకు అమ్మాలి. రోజుకు 3 లక్షలంటే అసలు మాటలు కాదు కదా. సరే, కడప, అనకాపల్లి లాంటి మిడ్ సైజ్ టౌన్స్లో కాస్త రిలీఫ్ ఉందా అంటే అదీ లేదు. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రోజుకు ఏకంగా 2.5 లక్షల రూపాయల బిజినెస్ జరగాల్సిందే. ఇక చిన్న మున్సిపాలిటీలో పరిస్థితి కూడా పెద్దగా మారలేదు. అక్కడ కూడా రోజుకు కనీసం 2 లక్షల రూపాయల అమ్మకాలు జరగాలని వాళ్లు లెక్కగట్టి చెబుతున్నారు. అంటే స్టేట్లో ఎక్కడ బార్ పెట్టినా సరే రోజువారీ బిజినెస్ ఈ రేంజ్లో జరగకపోతే కష్టమే. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక హార్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇవి జస్ట్ పేపర్ మీద నంబర్స్ మాత్రమే కాదు. ఒకవేళ ఈ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఆ బార్ ఓనర్లు వెంటనే దివాలా తీయడం ఖాయం. చివరికి అప్పులపాలై సొంత ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆ ప్రసంగంలో చాలా ఆవేదనగా చెప్పారు. ఈ భయంకరమైన లెక్కల నుంచే మన 4th అండ్ ఫైనల్ సెక్షన్ బయటపడుతోంది. అదే భారీ కుంభకోణం ఆరోపణ. ఇక్కడ ప్రభుత్వ కొనుగోళ్లు వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ. ఇంత భారీ టార్గెట్స్ ఉన్నప్పుడు బార్లకు సరుకు ఎక్కడ్నుంచొస్తోంది అనేదే అసలు పాయింట్. ముందు ఈ నంబర్ని మైండ్లో పెట్టుకుందాం. 500+.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 846 బార్లలో కేవలం గత 48 రోజుల్లోనే సుమారు 500 పైగా బార్లు ఓపెన్ అయ్యాయని స్పీకర్ చెప్తున్నారు. అంటే ఎంత పెద్ద ఎత్తున బిజినెస్ ఆల్రెడీ నడుస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రూల్స్ ప్రకారం పెద్ద సిటీల్లోని బార్లు ప్రతి నెల 80 లక్షల రూపాయల సరుకును గవర్నమెంట్ డిపోల నుంచే కొనాలి. చిన్న టౌన్స్లో ఇది 50 నుంచి 65 లక్షల వరకు ఉంటుంది. కానీ స్పీకర్ చేస్తున్న వాదనేంటంటే ఈ బార్లలో అమ్ముతున్న సరుకుల్లో కనీసం 10% కూడా ప్రభుత్వం దగ్గర కొన్నది కాదు. అంటే మిగతా 90% సరుకంతా అక్రమంగా పక్కదారి పట్టి వస్తోందన్నమాట. ఈ పాయింట్లోనే ఆ ప్రసంగంలో ఒక పెద్ద బాంబు పేల్చారు. ఈ దొంగ సరుకు వ్యవహారాన్ని అధికారులు చూసి చూడనట్లు వదిలేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఏకంగా 5 కోట్ల రూపాయలను అడ్వాన్స్ లంచంగా వసూలు చేస్తున్నారని ఒక సంచలన ఆరోపణ చేశారు. ఇట్స్ అ మ్యాసివ్ క్లెయిమ్. ఈ ఆరోపణలన్నీ గాలి మాటలు కావని ప్రూవ్ చేయడానికి స్పీకర్ ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరారు. ఒక కమిటీ వేయండి. అందులో ఎక్సైజ్ అధికారులతో పాటు వైఎస్ఆర్సీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నాయకులను కూడా పెట్టండి. వెంటనే రాష్ట్రంలో తెరిచి ఉన్న ప్రతి బార్కు వెళ్లి సర్ప్రైజ్ చెకింగ్ చెయ్యండి. అక్కడ ఫిజికల్గా ఉన్న సరుకు గవర్నమెంట్ రికార్డ్స్తో మ్యాచ్ అవుతుందో లేదో మీకే తెలుస్తుంది అని డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్గా తన ఆరోపణల్లో ఎంత సీరియస్నెస్ ఉందో చెప్పటానికి ఆయనొక మాటన్నారు. ఇది జనార్దన్, జయచంద్రరెడ్డి లేదా సురేంద్రనాయుడు స్కామ్ల కంటే కూడా పెద్ద కుంభకోణం. గతంలో రాష్ట్రాన్ని కుదిపేసిన కుంభకోణాల కంటే ఈ ఎక్సైజ్ వ్యవహారం ఇంకా పెద్దది అని ఆయన చాలా బలంగా వాదిస్తున్నారు. సో మనం ఫైనల్ పాయింట్కి వచ్చేశాం. ఈ మొత్తం ఎనాలిసిస్ చూశాక ఒక పెద్ద ప్రశ్న మన ముందు నిలబడుతోంది. ఒక పక్క ఎప్పటికీ రీచ్ కాలేని రోజువారీ ఆర్థిక లక్ష్యాలు, మరోపక్క ఈ స్థాయి అవినీతి ఆరోపణలు. మరి ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ ఫ్యూచర్ని ఎలా మార్చబోతున్నాయి? ఈ సవాళ్లు రేపటి రాజకీయాల్లో ఎలాంటి సునామీ సృష్టిస్తాయో మనం వెయిట్ చేసి చూడాలి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.